విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో ప్రభుత్వ భూములను కాపాడాలని ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కొత్తలి గౌరీనాయుడు కోరారు. తహసీల్దార్ కార్యాలయంలోని ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రభుత్వ భూములను కాపాడాలని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమార్కి దరఖాస్తు అందించారు. కిల్తంపాలెం రెవెన్యూ పరిధిలో పలు చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. వాటి తాలూకా వివరాలను దరఖాస్తులో పొందుపర్చారు. ప్రభుత్వ భూములను సర్వే చేసి హద్దులను నిర్ధారించాలని, చెరువులకు ట్రెంచ్ కొట్టించి ప్రభుత్వ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని కోరారు. దీనికి ఎమ్మెల్యేతో పాటు అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు. కోర్టు విలువ చేసే ప్రభుత్వ భూములు అలాగే చెరువులు చాలా దారుణంగా కబ్జాలకు గురవడం జరిగింది. అదే విధానంగా కొంతమంది గ్రామాల్లో రాజకీయ ముసుగులో రాజకీయ ముసుగులో ఉన్న వాళ్ళే ఈ ప్రభుత్వ భూములను కబ్జాకి గురి చేశారు. సుమారు నాకు తెలిసి సుమారు ఒక 20 ఎకరాల పైగా చెరువులు మొత్తం ఆ చెరువుల్లో కబ్జాలకు గురవుతే అక్కడ రైతులు ఉంటున్నారు. వ్యవసాయానికి నీరు లేక చాలా ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. ప్రజలందరూ కూడా మా కార్యాలయంకి వచ్చి, అయ్యా మా గ్రామంలో ప్రభుత్వ చెరువులన్నీ దారుణంగా కబ్జాలు చేశారు, దాని కారణంగా మా వ్యవసాయాలకి నీరు లేక వ్యవసాయాలు చేసుకోలేకపోతున్నాం అని చెప్పి నాకు తెలియజేయగా, ఈరోజు ఇదే విషయం పైన ఎమ్మెల్యే లలిత కుమార్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే తహసీల్దార్ గారికి సంబంధించిన అధికారులకి ఈరోజు ఈ ప్రజా దర్బార్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే ప్రభుత్వ భూములు చెరువులు కబ్జాలు చేశారో వారిపై చర్యలు తీసుకుని వెంటనే ఆ ప్రభుత్వ భూములను రక్షించి నిజమైన నిరుపేదలకు రైతులకు సాగునీరు వచ్చే విధానంగా ఏర్పాటు చేయాలని నేను కోరాను.